హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నేషనల్ హైవేస్కి సంబంధించి ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. స్టార్టింగ్లోనే మీకు జాబ్లో చేరిన తర్వాత 95,000 వరకు శాలరీ వస్తుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, సో ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్ ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి సో మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మీకు కాంబో కోర్స్ అయితే ఉంది మన యాప్లో. సో మీకు కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదే కాదు, మనకి ఇంకా బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనమైతే ఆన్లైన్లో క్లాసెస్ అందిస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. సో వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు చెక్ చేసిన తర్వాత నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేయండి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది రీసెంట్లీగా మనకి May 15th నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకి June 15th వరకు అయితే టైం ఇచ్చారు. సో June 15th ఈవినింగ్ 6 PM లోపు యొక్క వేకెన్సీస్కి ఇండియన్ సిటిజన్స్, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లై చేయండి. ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి మనకి జాబ్ రోల్స్ ఏంటి అంటే డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వేకెన్సీస్ కూడా మనకి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు సో మీరు NHAకి సంబంధించి సంస్థలో జాయిన్ అవుతారు కదా, ఆ యొక్క జాయినింగ్ డేట్ నుంచి 3 years లోపు మీరు ఇందులో కంపల్సరీగా సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన అయితే మీరు సైన్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎటువంటి అమౌంట్ కట్టాల్సినటువంటి పని లేదు. కాకుంటే మీరు జాబ్లో జాయిన్ అయినటువంటి డేట్ నుంచి అట్లీస్ట్ మినిమం మీరు ఇందులో 3 years కంపల్సరీగా సర్వీస్ అనేది చేయాలి. సో ఇన్ కేస్ మీరు మధ్యలో మానేస్తే మాత్రమే, అంటే మీరు 3 years సర్వీస్ చేయకుండా మధ్యలో మంచి ఆపర్చునిటీ ఇస్తే వెళ్ళిపోతే మాత్రమే అప్పుడు వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్కి సంబంధించి అమౌంట్ పే చేయాలి. లేకపోతే మాత్రం ఎటువంటి అమౌంట్ అనేది మీరు పే చేయాల్సినటువంటి పని లేదు. అండ్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. NHAకి సంబంధించి gov.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అబౌట్ అస్కి సంబంధించి సెక్షన్లో రిక్రూట్మెంట్ దగ్గర మీకు వేకెన్సీస్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీరు డైరెక్ట్గా వేకెన్సీస్కి సంబంధించి డిప్యూటీ మేనేజర్, టెక్నికల్కి సంబంధించి పోస్టులు ఉంటాయి. సో అక్కడ మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లైకి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసి ఈ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి జాబ్స్కి ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ది పోస్ట్ క్యారీస్ ఆల్ ఇండియా సర్వీస్ లియబిలిటీ, దేర్ ఫోర్ దోస్ హు ఆర్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా మే ఓన్లీ అప్లై అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే పోస్టింగ్ పొందొచ్చు, అలాగే మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి సో వాళ్ళే డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఆల్రెడీ చూస్తాము. మనకి వేకెన్సీస్ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మనకి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాము. సో మనకి టోటల్గా వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 60 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ అండ్ SC, ST, OBC, EWS, ఈవెన్ మీరు PWD క్యాండిడేట్స్ అయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, రోడ్డు రవాణా శాఖకి సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మీకు తెలుసు కదా, NHA, ఆ సంస్థ నుంచి అయితే మనకి డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. వీటికి సంబంధించి మీకు 7th CPC ప్రకారం
మీకు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే నియర్లీ 1,00,000 వరకు సాలరీ వస్తుంది. 95,000కి పైగానే మీకు సాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా త్వరగా కూడా మీకు సాలరీస్లో అయితే మీకు ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. జనరల్ వాళ్ళైతే అంటే ఓసీ అభ్యర్థులు అయితే, ఓబీసీ క్యాండిడేట్స్ 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళు 40 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. నేషనల్ హైవేస్కి సంబంధించి ఈ సంస్థలో మనకి భర్తీ చేసినటువంటి డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి సంబంధిత విభాగంలో మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేస్తుండాలి. మనకి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి 15th జూన్ 2026 కల్లా ఎవరైతే మనకి బీటెక్ అనేది కంప్లీట్ చేస్తుంటారో సివిల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు అని చెప్పేసి మనకి ఏ విధంగా ఈ యొక్క వేకెన్సీస్కి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీ యొక్క బీటెక్ క్వాలిఫికేషన్తో పాటుగా మనకి గేట్ 2026 సో మనకి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి రీసెంట్గా కూడా 2026లో మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. ఆ యొక్క స్కోర్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు. డైరెక్ట్గా మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు 90% జాబ్కి అయితే సెలెక్ట్ అయిపోయినట్లే అనమాట. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా ఫీజు లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఒక జాబ్స్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మీకు ఒక ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్కి అనేది హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గైస్ మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ అనేది మన వెబ్సైట్లో ఇచ్చాను, telugucareers.comలో. సో మీకు అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అన్ని జాబ్ డీటెయిల్స్కి సంబంధించి మీకు తెలుగులో రాస్తాం కదా, అక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర మీకు నోటిఫికేషన్ ఉంటుంది అండ్ మీకు అప్లై లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు NHAA రిక్రూట్మెంట్ పోర్టల్లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీరు అప్లై చేయడానికి న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ నేమ్ అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి, ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా అది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ రావాలి. సో బ్యాక్ వచ్చేసేసిన తర్వాత మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసి, పాస్వర్డ్ ఇచ్చేసి, క్యాప్చా ఇచ్చేసి డైరెక్ట్గా లాగిన్ అవ్వాలి. సో సైన్ ఇన్ అయిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఇచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనము అప్లికేషన్ అనేది ఫ్రీగా అయితే సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అది కూడా మంచి సంస్థ, నేషనల్ హైవేస్కి సంబంధించిన సంస్థ నుంచి ఆపర్చునిటీ వచ్చింది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.